ఫార్వర్డ్ బ్లాక్ కిసాన్ సభ సంయుక్త ఆధ్వర్యంలో బీహార్లోని రామ్గఢ్లో బోస్ రాజీ వ్యతిరేక సదస్సును నిర్వహించి ఆ సంవత్సరం జూన్ నాటికి భారతదేశంలో ప్రాంతీయ జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బోస్ 21 జూలై 1940న అరెస్ట్ అయ్యారు. ఈసారి బోస్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేశారు ప్రజలు. దాంతో బోస్ని డిసెంబర్ 1940లో విడిచిపెట్టారు. గట్టి నిఘా ఉన్నప్పటికీ బోస్ ఒక ముస్లిం వేషం వేసుకుని భారత్ నుంచి ఇటాలియన్ ఎంబసీ సహాయంతో ఓర్లాండ్లో మజోట్టా పేరుతో ప్రయాణం చేస్తూ మాస్కో మీదుగా జర్మనీ చేరుకున్నారు. అక్కడ అతను భారతదేశ స్వతంత్రం కోసం పోరాడడానికి భారత సైన్యాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఫ్రీ ఇండియా ఆర్మీ ఏర్పాటు చేయడానికి యూరప్, ఉత్తర ఆఫ్రికాలో భారతీయ యుద్ధ ఖైదీలను నియమించారు. ఆయన నాయకత్వ స్ఫూర్తితో బెర్లిన్లోని ఆయన అనుచరులు నాయకుడిగా ఆయన స్థాయికి గుర్తింపుగా బోస్ నేతాజీ పేరుతో ఆయనను సత్కరించారు. విప్లవ స్వతంత్ర సమరయోధుడు రాష్ బిహారీ బోస్ ఆహ్వానంపై బోస్ 1943 జూలై 2న సింగపూర్ చేరుకున్నారు. అతను ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. తూర్పు ఆసియాలో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ నాయకుడిగా రాష్ బిహారీ బోస్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఇక అక్టోబర్ 21, 1943న సుభాష్ చంద్రబోస్ ఖ్యాతి సినిమా హాల్లో స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2 రోజుల తర్వాత అతను బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ పై యుద్ధం ప్రకటించాడు. జపనీయుల సహాయంతో అతను ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ అని కూడా పిలుస్తారు, దీన్ని పునర్వ్యవస్థీకరించడంతో పాటుగా పునరుద్ధరించాడు.